చంద్రకాంతిలో మబ్బులతో కప్పబడి ఉన్న శ్మశానం. పొడి ఆకులు గాలిలో తిప్పుకుంటూ తిరుగుతున్నాయి. రాజా విక్రముడు నిశ్శబ్దంగా నడుస్తున్నాడు. వటవృక్షం నుండి బేతాళుడు తలకిందులుగా వేలాడుతున్నాడు. ఆహా! ధైర్యవంతుడైన విక్రమా! విను, ఇద్దరు స్నేహితుల కథ. చివరికి ఎవరు నిజమైన నమ్మకస్తుడో చెప్పు. ఉదయం. పక్షులు కూస్తున్నాయి, పిల్లలు ఆడుకుంటున్నారు. ఇద్దరు స్నేహితులు, రవి మరియు కిరణ్, చిరునవ్వులతో మట్టిదారిలో నడుస్తున్నారు. ఒక చిన్న రాజ్యంలో రవి, కిరణ్ అనే ఇద్దరు స్నేహితులు ప్రేమతో, విశ్వాసంతో ప్రసిద్ధి పొందారు. కాని విధి వారికి వేరే పరీక్ష సిద్ధంచేసింది. అడవిలో ప్రయాణం చేస్తూ కిరణ్ నేలలో సగం పూడిపోయిన బంగారు నాణాల పెట్టె కనుగొంటాడు. బంగారు వెలుగు వారి ముఖాలపై ప్రతిబింబిస్తుంది. చూడు రవి, దేవుడు మనమీద దయచూపించాడు. దీన్ని రాజుకిచ్చేద్దాం. ఇది మనది కాదు, ఈ భూమిదే. కాని లోభం స్నేహం కంటే బలంగా చప్పుడు చేసింది. రాత్రి. రవి మంటపక్కన నిద్రిస్తున్నాడు. కిరణ్ నెమ్మదిగా లేచి బంగారు పెట్టె తీసుకుని పారిపోతాడు. మంట చిటపటలాడుతుంది. వెనుక నీడలు కదుల్తాయి. అద్భుతమైన రాజసభ. రాజు ధరణి సింహాసనంపై, రాణి మాల పక్కన కూర్చున్నారు. రవి నమస్కరిస్తూ జరిగిన విషయాన్ని చెబుతున్నాడు. మహారాజా, నా స్నేహితుడి కిరణ్ ఆ ఖజానా తీసుకెళ్లాడు. కాని అతని హృదయం దుర్బుద్ధితో నిండలేదని నమ్ముతున్నాను. కిరణ్ను నా ముందు తీసుకురండి. నిజం స్వయంగా తీర్పు చెప్పనివ్వండి. తర్వాతి రోజు కిరణ్ రాజ్యసభలోకి తీసుకురాబడతాడు. అతని ముఖంలో సిగ్గు, కాని కొంత గర్వం కూడా ఉంది. వారి మధ్య బంగారు పెట్టె ఉంచబడింది. ఇద్దరిలో ఎవరు నిజమైన స్నేహితుడు చూపించాలి. రవి, నువ్వు కిరణ్ని క్షమిస్తే నీ బహుమతి కోల్పోతావు. కిరణ్, నువ్వు ఒప్పుకుంటే నీకు శిక్ష ఎదురవుతుంది. రాజా, నేను అతన్ని క్షమిస్తున్నాను. స్నేహం బంగారం కంటే విలువైనది. కిరణ్ ముందుకు వచ్చి మోకాళ్లపై పడిపోతాడు. బంగారు పెట్టెను రవివైపుకు తోస్తాడు. నా లోభం నన్ను అంధుణ్ణి చేసింది. రవి యొక్క మంచితనం మాత్రమే నన్ను రక్షించగలదు. ఇద్దరూ పరీక్షను గెలిచారు. నిజమైన స్నేహం సంపదతో కాదు, క్షమతో నిరూపించబడుతుంది. మళ్లీ శ్మశానంలో గాలి బలంగా వీస్తుంది. బేతాళుడు విక్రమునిపై తేలుతూ నవ్వుతున్నాడు. అయితే చెప్పురాజా, ఎవరు గొప్పవాడు? క్షమించిన రవీనా, లేక ఒప్పుకున్న కిరణా? చంద్రకాంతి విక్రముని ముఖంపై పడుతోంది. అతని కళ్ళలో ప్రశాంతత, జ్ఞానం మెరుస్తోంది. రవి హృదయం పవిత్రం, కాని తన తప్పును ఒప్పుకోవడం దివ్యమైన ధైర్యం. క్షమ మనసును నయం చేస్తుంది, కాని ఒప్పుకోవడం ఆత్మను మారుస్తుంది. కాబట్టి కిరణ్ గొప్పవాడు. హహహా! మళ్లీ నా రహస్యాన్ని ఛేదించావు రాజా విక్రమా! కాని జాగ్రత్త, వచ్చే కథ నీ బుద్ధిని తిప్పేస్తుంది. నిజమైన స్నేహం వాగ్దానాలతో కాదు, క్షమతో మరియు నిజాయితీతో కొలవబడుతుంది.